ఫస్ట్ ఎవరు వస్తున్నారు? Is it Jia or Prithvi? It has to be a good job, so Jia. Okay. Good job. So please welcome Jia from Ravi's team. Yeah, good job, huh? Good anchoring, huh? Good job. All the best. 1939 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమైన హిట్లర్ మారణకాండ ఒక చిన్న దేశం కోసం మొదలైన హత్య ఇది రెండో ప్రపంచ యుద్ధానికి జెండా ఊపింది. ఇటలీ ఆక్రమణ కోసం జర్మనీ దళాలు దండెత్తుతున్నాయి. ఇటలీకి మద్దతుగా రాయల్ ఇండియన్ ఆర్మీ నుంచి 75,000 మంది భారత యోధులు బ్రిటిష్ దళాలతో కలిసి ఇటాలియన్ క్యాంపెయిన్ని ప్రారంభించారు. అక్కడ జరిగిన సంఘటన G-Corp is on the move. They gotta jump on us. ఇదేదో డైరీలో ఉందిరా, చూడు. అవునరా, రే ఇది మన హరిగాడిదిరా. ఒకసారి తీరా చదువు. సరేరా. దుప్పాటి హరిబాబు 1935 మా ఊరిలో ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది. ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది. ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. పేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు హోరెత్తే కోలాహలంలో డైరీ క్లోజ్ చేయి. రే ఎవరిదో అమ్మాయి ఫోటోరా, డైరీలోంచి పడింది.
ఒకసారి తీసి చదువురా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు సీత. చెల్లిని ప్రేమించడానికి నువ్వెవడవరా? నువ్వెంత, నీ కులం ఎంత? కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు, అలా అడిగిన వాడు మనిషే కాదు. భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి గజ్జల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. సాగులో విజయం వెదుకు ఈ వినోదం ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లుందా. చలిని చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలుందా. కులం 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 ఏముంటదిరా ఈ కులంలో? మారండిరా. నీకు తెలియనిదా నిన్ను నమ్మించని, విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉంటుంటే అది మనిషిది అయి ఉంటుందా? అడిగావా భూగోళమా? నువ్వు చూసావా కాలమా? ముందడుగేద్దా యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే జరిపే సంకల్పంలో. ఒక ఊరిలో కులమనే కంచెలు వేసుకొని బతుకుతున్నారు కొందరు. 2 దేశాల మధ్య జాతీయ అహంకారం అనే కంచెలు వేసుకొని బతుకుతున్నారు. కంచెలు తీసి కలిసి బతుకుదాం.
అంటే జియా అక్కడ ఉందంటే అర్థం చాలా నచ్చిందని. ఎంత నచ్చింది అని? This film has got a national award, is it? Regional best film. Regional best film. I've not seen the film yet, but I'll definitely see it now because I've seen what the film looks like live on stage. ఎల్లండి చెప్పాలా? గురుగారు ఎంత మినిట్స్ అన్న సైతేజ్ ఇది? 11 minutes మేడం. 11 minutes. మేడం చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా కొంచెం నడవాలనిపించింది. ఇంకా నడవాలి, ఇంకా చూడాలి, ఇంకా కావాలని అలా ఉంది సైతేజ్. నేను పాత సైతేజ్ ని ఇప్పుడు చూసా. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషంగా ఉంది నిజంగా. అంటే ఒక ఫిల్మ్ ని ఇంత టైంలో అంటే రియల్ గా ఎలా ఫిల్మ్ ఉంది అలా చూపించడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది కూడా ఇంత వార్ బ్యాక్ డ్రాప్ గానీ అలాగే లవ్ స్టోరీ ఉన్న గానీ ఇది ఎంత అంటే సినిమాటిక్ గా అంటారు కదా అలా చూపించారు మీరు. ఆ బోర్డ్ ని ఎంత బాగా వాడారు కాస్ట్యూమ్ చేంజ్ కోసం గానీ వాళ్ళ బాయ్స్ రావడానికి వెళ్ళడానికి కానీ. ఇట్ డెంట్ లుక్ లైక్ యునో ఒక పర్ఫార్మెన్స్ జరుగుతుంది విత్ 2 different set of boys. అలా అనిపించలా. ఇంత నీట్ గా ఉంది సైతేజ్. థ్యాంక్ యూ మేడం. సూపర్. బాయ్స్ చాలా గ్రేట్. హీరో ఆఫ్ ది యాక్ట్ మన చిన్న పాప మై లిటిల్ జియా. ఈ అమ్మాయి గురించి నిజంగా అంటే క్యారెక్టర్ వి కీప్ సేయింగ్ దిస్ ఎవ్రీ నౌ అండ్ దెన్. ప్రతి పర్ఫార్మెన్స్ లో ఒక కొత్త క్యారెక్టర్ తో వస్తుంది. కానీ దీంట్లోనే షీ హ్యాడ్ 3 different వేరియేషన్స్. అంటే వార్ ది ఉంది, ఆ యాక్షన్ డ్రామా ఉంది, అలాగే ప్రేమించరు రొమాంటిక్ గా ఉంది, లవర్ తర్వాత ఉండేది ఆ అగ్రెషన్ వేరే ఉంది. మళ్ళీ కాస్ట్ వల్ల ప్రాబ్లం వల్ల లవర్ చనిపోయిన తర్వాత ఉన్న అగ్రెషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వార్ లో ఉన్న అగ్రెషన్. Seriously, I cannot believe that a girl of this age can carry this act so well. నువ్వు చాలా పెద్ద 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 యాక్టర్స్ కంటే గొప్ప యాక్టర్. దీనికి మార్క్స్ అవన్నీ చెప్పడం అంటే నిజంగా ఒక నేషనల్ అవార్డ్ ఫిల్మ్ కి పేరు నిలబడినట్టు ఒక పర్ఫార్మెన్స్ ఉంది ఇది. థ్యాంక్ యూ మేడం. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. Taru Master, how did you like Jia's performance? ఈ పిక్చర్ నేను చూడలేదు, నేను చూడను, ఎందుకంటే ఇక్కడే చూసేశాను. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను సాయి సార్, కోపం తప్పుగా అనుకోవద్దు. నీ కోరియోగ్రాఫ్ కంటే ఆ పాప సూపర్ గా చేసింది. ఒప్పుకుంటావా లేదా? షూర్ సార్. ఎందుకంటే ఆ స్టోరీ వేరియేషన్స్, సీక్వెన్సెస్, ఎక్స్ప్రెషన్స్, టక డ్రెస్ చేంజ్, కాస్ట్యూమ్ టైం కి చేంజ్ చేసింది వాళ్ళ మావయ్య సార్. వెరీ గుడ్. రమ్మనండి. జియా మమ్మీ ఎవరు రారా? రమ్మనండి, ఇంతవరకు చూడలేదు. ఆంటీ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది జియా. డెఫినెట్ గా నువ్వు ఫైనల్స్ కి వస్తావు. థ్యాంక్ యూ సార్. నేను లాస్ట్ సీజన్ లో కూడా ఇది చూశాను. సైతేజ్ ది అంటే కొరియోగ్రఫర్ కంటెస్టెంట్ బాండింగ్ కంటే ఎక్కువ ఒక అంటే వాళ్ళని చూసుకోవడం, వాళ్ళని ప్రేమతో అలా ఉంటుంది ఎక్కువ. కేర్ టేకర్ లాగా. దట్స్ వై దే ఆల్సో ఆర్ సో కనెక్టెడ్ టు హిమ్. సైతేజ్ నిజంగా ఆ క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేయండి మీరు. Because you don't treat them like, okay, you're a contestant and I'm your choreographer. You know, that bonding is really special and it comes across every single time you all come and perform on the stage. And it is divine. So... Shekhar Master, meek ela nachindi performance? Blockbuster, ne cheyeste ni life to blockbuster. Blockbuster, ne cheyeste ni life to blockbuster.
మన డీజేలో డాన్స్ చేసేవాళ్ళు సద్విన్, శివమణి, శాన్వి. డాన్స్లో వీళ్ళకి ఏమాత్రం తీసిపోదు. ఎక్స్ప్రెషన్లో ఎవరు బాగా చేస్తారు? పృథ్వీ ప్రాచీల్లో ఎక్స్ప్రెషన్లో ఏమాత్రం తీసిపోదు. అంటే వాళ్ళు ఒకరు డాన్స్ చేయగలరు, ఒకరు ఎక్స్ప్రెషన్స్ చేయగలరు. జియా డాన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేయగలరు. సాయితేజ్ నిజంగా మెచ్చుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఒక స్టోరీ అంటే ఒక స్టోరీయే కాకుండా దాంట్లో మిలిటరీ వాళ్ళు చేసేది ఎలా, దాన్ని డాన్స్ ఫామ్లో తీసుకొచ్చి డాన్స్లోకి ఏది ఓపెనింగ్ది బాగా చేశాడు. అరే భలే ఉందని అనుకున్నాం. తర్వాత మళ్ళీ విలేజ్కి వెళ్ళి అక్కడ ఫోక్ కంప్లీట్ చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్. అక్కడి వరకు ఎలా ఉంది అగ్రెసివ్గా, దాన్ని కంప్లీట్ చేంజ్ చేసి చాలా క్యూట్గా ఫోక్ స్టైల్లో చేసింది. అదే అయిపోయింది. లవ్ స్టోరీ ఎవరా పాప బాగా చేసావమ్మా. ఈ పాపతో రొమాంటిక్గా మళ్ళీ ఇమ్మీడియట్లీ చేంజ్ అయింది ఎక్స్ప్రెషన్. అంటే ఆ చేంజ్ చేయడం కూడా చాలా కష్టం. డాన్స్ పర్ఫెక్షన్ చూడాలా. మూమెంట్స్ ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి? 11 minutes అంట. ఏమండి ఒక 1 minute చేసి 2 minutes చేస్తేనే పడిపోతారు. 11 minutes ఒక్క మూమెంట్ కాదు, 100 మూమెంట్లు కాదు, కొన్ని వేల మూమెంట్స్ ఉంటాయి. అన్ని వీళ్ళకేంటి డాన్సెస్ వస్తారు, ఒకటి చేస్తారు. ఇప్పుడు మిలిటరీ డ్రెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, విలేజ్ ఫోక్ వాళ్ళు కొన్ని మూమెంట్స్, ఈ పాప ఉంది కొన్ని మూమెంట్స్. కానీ తను అలా కాదు కదా, అన్ని మూమెంట్స్ కంటిన్యూగా చేయాలి. అది కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఎక్స్ప్రెషన్స్ తో ఈ ఏజ్ లో చేసిందంటే పెద్ద అయిన తర్వాత జియాని కంపల్సరీ చూడాలని ఉంది, ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో అని. శుభం నా చెల్లిని ప్రేమించడానికి నువ్వెవరోరా? నువ్వెంత, నీ కులం ఎంత? కులం అంటే పని, కమతాన్నం కున్నోడు కొమ్మడేడు, కాపు కాసేవాడు కాపాడాడు, కుమ్మరోడు కుండ చాకులో బండ, కంసాలి సేత సాలీల నేత. వాళ్ళు మాత్రమే బతకడానికి కాదు, అందరినీ బతికించడం కోసం. నువ్వు ఎవరని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తుడేంటని కాదు, అలా అడిగిన ఓ మనిషే కాదు. అది యాక్చువల్లీ మర్చిపోయా. డైలాగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి, అది చెప్పడం మర్చిపోయా. గుర్తుపెట్టావు జియా. ఈ డైలాగ్స్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్ లో నీకు ఒకవేళ తక్కువ మార్కు వస్తే కూడా నీకు 10 ఎపో.